హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ సత్వాల్లో. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్ స్టైల్ అదే రేంజ్ని కొనసాగిస్తూ మోడల్ చూస్తున్నాము. ఒక ఫ్యూ పాయింట్స్ చిన్నపాటి కరెక్షన్ చూస్తున్నప్పటికీ కూడా ఇంకా రేంజ్ బౌండ్లోనే మార్కెట్స్ కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. నిఫ్టీ ఓవరాల్గా చూస్తే ఒక 2 పాయింట్స్ పాజిటివ్గా 11,912 వద్ద మూవ్ అవుతుండగా సెన్సెక్స్ 11 పాయింట్స్ పాజిటివ్గా 39,827 వద్ద కనిపిస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 55 పాయింట్స్ పాజిటివ్గా 31,338 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ స్టాక్స్లో అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. డిక్లైన్సెస్తో కంపేర్ చేసినట్టయితే అడ్వాన్సెస్ హయ్యర్ సైడ్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డిక్లైన్సెస్ 702గా ట్రేడ్ అవుతుండగా అడ్వాన్సెస్ 867గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి అనుకోవచ్చు. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టిల్ ఇంకా టాప్ గెయినర్లో లీడ్ చేస్తోంది ఒక 4% వరకు అప్సైడ్తో. ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక 2%, బ్రిటానియా 1.5%, జీ ఎంటర్టైన్మెంట్స్ 1.5% అండ్ ఏషియన్ పెయింట్స్ 1.20% వరకు అప్సైడ్లో కనిపిస్తోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో చూస్తే ఐషియా మోటార్స్ 2.5% వరకు డౌన్ సైడ్లో ఉండగా వేదాంత 2%, గెయిల్ 2% పైగా డౌన్ సైడ్లో ఉంది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అండ్ టాటా మోటార్స్ 1 to 1.5% మధ్య డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉండడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ లిస్ట్లో కనుక వెళ్ళినట్టయితే ప్రస్తుతం మిడ్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే బేయర్ క్రాప్ సైన్స్ 2.5% వరకు డౌన్ సైడ్లో ఉండగా బయోకాన్ 1.5%, టాటా పవర్ 1.5%, క్రిసిల్, క్యూమెన్స్, పేజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ ఒక 1 to 1.5% మధ్య డౌన్ సైడ్లో కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ లిస్ట్లో కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం డీబీ రియాలిటీ టాప్ లూజర్లో ఉంది ఒక 7% వరకు డౌన్ సైడ్తో. అండ్ జెట్ ఎయిర్వేస్ ఒక 5%, కాక్స్ అండ్ కింగ్స్ ఇంకా ఈ డౌన్ ట్రెండ్ అనేది కొనసాగిస్తూ వస్తోంది. ఈరోజు కూడా ఒక 5% లోయర్ సర్క్యూట్లో ఇది మూవ్ అవడం చూస్తున్నాము. అండ్ ఓకే ప్లే 4%, ఎవర్ రెడీ ఇండస్ట్రీస్ 3.5%, దిలీప్ బిల్డ్కాన్లో కూడా ఈరోజు డౌన్ ట్రెండ్ చూస్తున్నాము ఒక 3% పైగా డౌన్ సైడ్లో. ఓవరాల్గా మెన్సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు చెడస్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సోమేశ్వర్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అండి ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు డేని కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంతవరకు ఒక పాజిటివ్ మోడ్లోనే ఒక ఫ్లాట్ మోడ్లో డేని స్టార్ట్ చేయడం మనం చూసాము. ఓవరాల్గా చిన్నపాటి కరెక్షన్ మూవ్స్ అనేది చూసినప్పటికీ కొంతవరకు రేంజ్ బౌండ్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిఫ్టీ 11,900 పైనే ఈరోజు ట్రేడ్ అవుతూ రావడం చూసాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఒక ఫ్యూ పాయింట్స్ డిప్ వచ్చి 11,900ని బ్రేక్ చేసినప్పటికీ అగైన్ ఒక షార్ప్ రికవరీ అనేది చూస్తున్నాము. లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 అవర్గా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సేమ్ ఇదే లెవెల్లో మార్కెట్స్ మూవ్ అవుతూ రావడం చూస్తున్నాం. ముఖ్యంగా 11,900 కీ లెవెల్ని కూడా హోల్డ్ చేస్తూ నిఫ్టీ మూవ్ అవుతూ ఉండడం అనేది మనకు కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీలో కనుక చూస్తే కొంత మిక్స్డ్ మూవ్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. ఒక సైడ్ వేస్ ట్రెండ్ అనేది కొంత ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నెక్స్ట్ 2 డేస్లో ఎల్లుండి కూడా బడ్జెట్ ఉన్న కారణం చేత మార్కెట్స్లో కొంత మూవ్స్ అనేది కూడా దానికి అనుగుణంగానే కనిపిస్తున్నాయి. సో మీరు ఎలాంటి ట్రెండ్ని చూస్తున్నారు ఓవరాల్గా ఈరోజు పరంగా చూస్తే? అబ్సల్యూట్ అండి. ఏదైతే మనం అనుకుంటున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతుందండి. నిఫ్టీ ఎక్కడ మనకి ఒక వ్యూ అనేది ఇవ్వట్లేదు, ఒక రేంజ్లో స్ట్రక్అప్ అయిపోయిందండి నిఫ్టీ. సో ఒక హయ్యర్ సైడ్ లోయర్ సైడ్ అనేది మనకు ఫస్ట్ 625 ఉండేయండి. దాని కింద క్లోజ్ అయితేనే నెక్స్ట్ ఫాల్ ఉంటుందని మనం అనుకున్నాము. సో దాని తర్వాత మళ్ళీ మనకి అది కాస్త 750కి వచ్చింది. సో ఇప్పుడు 800కి వచ్చేసింది. సో కింద సపోర్ట్స్ జోన్స్ మనకి అప్ సైడ్స్ వస్తున్నాయండి. సో ఇక్కడ 800 జోన్ తీసుకొని పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్తాడా అనేది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్లో పెట్టాడండి. ఇదంతా రెసిస్టెన్స్ జోన్ అండి. రేపు ఎక్స్పైరీ ఉంది, ఎల్లుండి మళ్ళీ బడ్జెట్ అనేది ఉంది. సో కొంచెం చూసుకుంటే కొంచెం వోల్టాలిటీగా కనిపిస్తుందండి. నిన్నటి ఏదైతే ఫార్మేషన్ ఉందో మనం టెక్నికల్గా దీన్ని హ్యాంగింగ్ మ్యాంగ్ ప్యాటర్న్ అని చెప్తామండి. నిన్నటి ఫార్మేషన్ ఏదైతే క్యాండిల్ ఉందో, అలాగే వీక్లీలో వెళ్తే కూడా 3 వీక్స్ హై ఏదైతే ఉందో లో క్లోజింగ్ ఉందో 3 వీక్స్ క్లోజింగ్ ఏదో ఉందో దాని మీద మనకి క్లోజింగ్ పడిందండి. సో ఇక్కడ మనకి 20 DMA నిన్న తీసుకొని అది కూడా యాక్చువల్గా 809 ఉండే. సో అక్కడే మనకు సపోర్ట్ తీసుకొని పైకి పుల్ బ్యాక్ వచ్చిందండి. 814 దాకా లోకి వెళ్ళి నిన్న. సో అక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి సెకండ్ హాఫ్లో మనకి నిఫ్టీ అనేది కొంచెం అప్ సైడ్ కనిపించిందండి. సో అలాగే ఈరోజు వ్యూ చూస్తుంటే సో నాకు 12,005 అబౌవ్ క్లోజింగ్ పడితేనే మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది అప్ సైడ్ కనిపిస్తుందండి. ఎందుకంటే మనం ఆల్ టైమ్ హై దగ్గర నియర్లో ఉన్నాము, 200 పాయింట్స్ అవే. సో దానికంటే ముందు మనకి బడ్జెట్ ఉంది, రేపు ఎక్స్పైరీ ఉంది. సో నా వ్యూ ఇక్కడ నాకు అనిపిస్తుంది 11,819, 12,520 అట్లా మనకి ఈ రేంజ్లోనే ఎక్స్పైరీ అయ్యేటట్టు కనిపిస్తుందండి. అపార్ట్ ఆఫ్ ఎక్స్పైరీ తర్వాత మనకి 2,200, 300 వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీ పరంగా చూస్తుంటే. అలాగే బ్యాంక్ నిఫ్టీ వ్యూ వస్తుంటే మనకి
కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఇది కూడా సేమ్ మనం ఎలాగైతే నిఫ్టీ బిహేవ్ చేస్తుందో అలాగే బిహేవ్ చేస్తుందండి బ్యాంక్ నిఫ్టీ వ్యూ వస్తుంటే. సో మనకి యాక్చువల్గా ఈ ఉన్న కరెంట్ లెవెల్స్లో 31,220 కింద క్లోజింగ్ పడితేనే మనకి నెక్స్ట్ ఫాల్ అనేది కనిపిస్తుందండి ఈ బ్యాంక్ నిఫ్టీలో. అపార్ట్ ఆఫ్ దట్ కిందకి వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదండి. సో ఈరోజు మనం మామూలుగా ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైనా చేయాలనుకుంటే 31,282 ఇక్కడ బై చేస్తే 31,220 అనేది మనకి స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో 60 రూపీస్ అవే స్టాప్ లాస్ పెట్టుకొని 31,420 అండ్ 31,495. సో మొన్నటి ఏదైతే హై అయితే ఉందో ఎక్స్పైరీ రోజు, సో ఆ లెవెల్స్కి బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయండి బ్యాంక్ నిఫ్టీ వ్యూకి వస్తుంది. సో కొన్ని సెక్టార్ వైజ్ చూసుకున్నాం అనుకోండి, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ మనకి కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నాయండి నిఫ్టీ పైన. సో దానివల్ల మనకి ఫ్రంట్ లెగ్ అనేది వస్తుందండి. సో ఈ కొంచెం ఫైనాన్స్లో బజాజ్ ఫైనాన్స్, ఇంకా బ్యాంక్స్లో వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇవి మనకు కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా హయ్యర్ హైస్లో ఉందండి. సో ఐటీ సెక్టార్లో ఈరోజు చూస్తుంటే కొంచెం మనకి బుకింగ్ కనిపిస్తుంది, కానీ కొంచెం సెల్ ఆఫే మనకి వ్యూ ఎక్కువ ఉందండి బ్యాంక్ నిఫ్టీకి వస్తుంటే. అలాగే ఫార్మా సెక్టర్ కూడా మనకి బ్యాక్ సీట్లో ఉందండి. సో కొద్దిగా మెటల్స్ 2-3 డేస్ నుంచి అది కొద్దిగా మనకి ఫ్రంట్ లెగ్లో ఉంది కాబట్టి కొంచెం బుకింగ్స్ వస్తున్నాయండి మెటల్స్ పరంగా చూసుకుంటుంటే. అలాగే ఆటో సెక్టర్ కూడా మనకి లీడింగ్లో ఉందండి. సో ఒకటి నేను రికమెండ్ చేసే స్టాక్స్ ఏంటంటే ఎన్ఎండిసి అనేది ఒక స్టాక్ ఉందండి. సో ఈ స్టాక్ని నేను టెక్నికల్గా కొద్దిగా నాకు పుల్ బ్యాక్ వస్తుందండి ఈ స్టాక్లో. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ 100 నుంచి 119 దాకా పెరిగింది. సో ఇక్కడ నుంచి 106 దాకా కూడా రావచ్చండి ఈ స్టాక్. సో కొంచెం చూసుకొని కొంచెం కరెక్షన్స్లో ఈ స్టాక్ని బై చేస్తే మన కపుల్ ఆఫ్ సెక్షన్స్లో మనకి ఈ స్టాక్ మళ్ళీ 150-160 రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుందండి. సో టెక్నికల్ పరంగా కొంచెం బాగుంది ఈ స్టాకు. కొంచెం కరెక్షన్ అయ్యి కింది దాకా వస్తే మాత్రం ఇక్కడ మనకి బై చేసి అక్కడ దాకా అకామిడేట్ చేసేసి స్టాక్ని బై చేసి లాంగ్ టర్మ్ వ్యూగా చూసుకుంటే మాత్రం లాంగ్ టర్మ్లో మీకు 30-40% రిటర్న్ ఈ స్టాక్లో మీకు రావచ్చండి. సో కొంచెం ఈ స్టాక్ని వాచ్ చేసేసి బై ఆన్ డిప్స్ స్టాక్ని నేను ప్రిఫరబుల్ చేస్తున్నాను. ఓకే అండి. ఇక ముఖ్యంగా కనుక చూస్తే ఈరోజు కనుక చూస్తే ప్రస్తుతం నిఫ్టీ గెయినర్స్లో కనుక చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ ఈరోజు కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మొన్న ఈ మధ్యకాలంలో చూస్తాము కొంత న్యూస్ బేస్డ్ రీజన్ కారణం చేత ఒక హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక ఫాల్ అనేది ఇందులో కనిపించింది. బట్ కనుక చూసుకున్నట్టయితే అగైన్ నెక్స్ట్ ఫ్యూ డేస్కి అగైన్ కొంత రికవరీ అనేది కనిపించినప్పటికీ కూడా అది కొంత సస్టైన్ అవ్వలేకపోయిందనే చెప్పుకోవచ్చు ఇండస్ఇండ్ బ్యాంక్లో. బట్ ఈరోజు చూస్తే ఒక షార్ట్ కవరింగ్ అనేది ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి రావడం మనం చూసాము. ప్రస్తుతం ఒక 25-30 పాయింట్స్ అప్ సైడ్లో ఇది కనిపిస్తోంది. సో దీనికి కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? యాక్చువల్లీ ఇది కపుల్ ఆఫ్ డేస్ నుంచి కొంత కరెక్షన్లో మోడ్లోనే ఉందండి ఈ స్టాక్. సో ఈ రోజు కొద్దిగా పుల్ బ్యాక్ అనేది వస్తుందండి ఈ స్టాక్లో. ఆల్మోస్ట్ ఆల్ మనకి లాస్ట్ 12 జూన్ రోజు చూసుకుంటే 1600 ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ 200 రూపీస్ డిప్ వచ్చిందండి ఈ స్టాక్లో. సో దాని తర్వాత ఒక పుల్ బ్యాక్ ర్యాలీ మనకు ఒక 7 డేస్ బ్యాక్ చూసాం ఈ స్టాక్లో. సో అది సస్టైన్ కాలేకపోయింది అక్కడ. సో మనకి ఇక్కడ సస్టైన్ అవుతుందా అంటే యాక్చువల్గా 1464 అనేది 20 DMA. సో షార్ట్ టర్మ్ ప్లేయర్స్ అందరూ అక్కడ మనకి ఎంట్రీ పాయింట్ తీసుకుంటారు. సో ఈ స్టాక్లో మొన్నటి లో ఏదైతే ఉందో 1400. సో ఇక్కడ నుంచి 50 రూపీస్ అవే ఉంది. సో ఇన్ కేస్ 1464 ఎబో క్లోజ్ అయితే మళ్ళీ 1500-1520 లెవెల్కి టచ్ చేసే ఛాన్సెస్ ఈ స్టాక్లో కనిపిస్తుందండి. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే అరవింద్ ఇది కంప్లీట్ డౌన్ ట్రెండ్లో మూవ్ అయ్యే ఈ స్టాక్లో కనుక చూస్తే ఈరోజు ఆల్మోస్ట్ మార్నింగ్కి ఇప్పటికీ చూస్తున్నట్టయితే ఇంకా ఒక సర్ప్రైజింగ్ ర్యాలీ మనం చూస్తున్నాం అనుకోవచ్చు. మార్నింగ్ ఒక 3-4% వరకు అప్ సైడ్లో ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం 8-8.5% మధ్య అప్ ట్రెండ్లో కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఈ అప్ ట్రెండ్కి గల కారణం ఏంటంటారు? ఏదైనా న్యూస్ ఏదైనా ఉందంటారా? మీరు ఏమైనా ట్రాక్ చేస్తున్నారా? ఎట్ ద సేమ్ టైం ఇది ఎంతవరకు ఈ అప్ మూవ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది ఎంతవరకు ఇందులో కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారు? యాక్చువల్లీ న్యూస్ ఏమైనా ఉంటేనే ఇంతగానో పెరుగుతుందండి ఈ స్టాక్లో. సో న్యూస్ బేస్ తెలియదు. చార్ట్స్ పరంగా నేనైతే ఈ స్టాక్ కొద్దిగా మనకి బుల్ ట్రెండ్లో వచ్చిందండి. ఇది ఏదైతే మన 20 DMA ఉందో అది 68 ఉండే. సో దాని ఎబో మనకి 2 రూపీస్ ఎబో పెరిగి దాని తర్వాత అక్కడ కన్సాలిడేషన్ అవుతుంది స్టాక్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి పుల్ బ్యాక్ వస్తే మొన్నటి లో ఏదైతే ఉందో 56. సో అంత దూరం మనం స్టాప్ లాస్ పెట్టలేము. సో దగ్గరలో మొన్నటి లో అయితే 62. సో 8 రూపీస్ అవే ఇక్కడ పెట్టుకుంటే మనకి పుల్ బ్యాక్ వస్తే మాత్రం మళ్ళీ ఒకసారి 82-90 ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ దీంట్లో ఉన్నాయండి టెక్నికల్ పరంగా చూస్తుంటే. బట్ ట్రెండ్ చూస్తే కొద్దిగా వీక్ అయింది. బట్ ఈరోజు క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ ఉంది ఈ స్టాక్లో. సో 68 అబౌవ్ క్లోజింగ్ అయితే పడితే మాత్రం మళ్ళీ ఒకసారి 80-82 వెళ్ళే రేంజెస్ కనిపిస్తాయి. 62గా స్టాప్ లాస్ పెట్టుకొని స్టాక్ని బై చేయాలనుకుంటే కొద్దిగా రిస్క్ పెట్టి మీద ఇక్కడ తీసుకోవచ్చండి.
ఓకే సోమేశ్వర్ గారు, ముఖ్యంగా చూస్తే డిష్ టీవీ కూడా ఈరోజు బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక 3% పైగా అప్ మూవ్ అనేది ప్రస్తుతం ఇందులో చూస్తున్నాము. కొంత హయ్యర్ సైడ్ వైపు ఇది ట్రేడ్ అవుతున్నట్టు కూడా కనిపిస్తోంది. సో దీనికి నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? కొంతవరకు ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఈ లెవెల్ నుంచి ఇది మరింత అప్ సైడ్లోకి వెళ్ళొచ్చుంటారా, లేదు కొంత ఇక్కడ నుంచి ఒక డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చుంటారా ఇందులో? యాక్చువల్లీ కొద్ది కరెక్షన్ తర్వాత ఈ స్టాక్ ఒక జోన్లో స్ట్రక్ అయిందండి. 24 to 31 రేంజ్లో ఈ స్టాక్ అనేది స్ట్రక్ అయి ఉంది. సో ఈరోజు కరెంట్ మార్కెట్ ప్రైస్ 30 ఆఫ్ ఉంది. సో ఈరోజు 31 ఎబో క్లోజింగ్ పడితే మాత్రం మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ వచ్చేసి సో దీన్ని ఏదైతే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో 200 డిఎంఏ అది మనకి 40-42 అరౌండ్ ఉందన్నట్టు. సో ఈరోజు క్లోజింగ్ అనేది చాలా క్రూషియల్. స్టాక్ కొన్ని డేస్గా చూస్తుంటే మనకి 24-31 రేంజ్లో స్ట్రక్ అయిపోయి ఉందండి ఈ స్టాకు. సో ఇన్ కేస్ ఈరోజు క్లోజింగ్ 31 ఎబో పడి 2-3 డేస్గా క్లోజ్ అయితే నెక్స్ట్ అనేది మనకి రెసిస్టెన్స్ జోన్ 50-48 ఆ రేంజ్లో వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి డిష్ టీవీ. ఓకే అండి, మీరు ప్రోగ్రామ్ స్టార్టింగ్లో కూడా చెప్పారు ఆటో స్పేస్ కొంతవరకు అవుట్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ ముఖ్యంగా ఆటో స్పేస్లోని M&M నుంచి కనుక చూసుకున్నట్టయితే M&M ఈరోజు మార్నింగ్కి ఇప్పటికీ చూస్తే ఆటో స్పేస్లో నిజంగా కనుక చూస్తే కొంతవరకు ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది ఇంకా కొంత బయింగ్ అనేది చూస్తున్నాం అనుకోవచ్చు. ఇప్పుడు M&M కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఈ ఫ్యూ డే ట్రేడింగ్ సెషన్స్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇందులో కొంత కరెక్షన్ అనేది రావడం చూసాము. ఆటో ప్యాక్ అంతా కూడా కొంత సేల్స్ బాలేని కారణం చేత ఈ మధ్యకాలంలో కరెక్షన్కి లోన్ అవ్వడం మనం అబ్జర్వ్ చేశాము. బట్ M&M కూడా కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక చిన్నపాటి కరెక్షన్ అనేది ఇందులో కనిపించింది. ఈరోజు చూసుకున్నట్టయితే కొంత రికవరీ మోడ్లోనే ఇది ఉన్నట్టు కనిపిస్తోంది. సో దీన్ని మనం ఎలా భావించవచ్చు అంటారు? అండ్ నెక్స్ట్ మూవ్ అనేది దీనికి ఎలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు? యాక్చువల్లీ అబ్జర్వ్ అండి, ఇది మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది ఆటో సెక్టర్లో కొద్దిగా స్ట్రాంగ్ జోన్ ఉన్నది. ఈ స్టాక్ ఒకప్పుడు మనకి 117 నుంచి లో మనం 83 దాకా చూసామండి NMDC. సో ఈ స్టాక్ మనకి అక్కడ నుంచి మళ్ళీ ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. సో దాని తర్వాత మనకి ఒక పుల్ బ్యాక్ అనేది మనం చూస్తున్నామండి. మళ్ళీ ఏదైతే 90 మే మంత్ లో ఉందో అక్కడ నుంచి మనకి ఈ స్టాక్ కొద్దిగా స్ట్రెంత్ వచ్చి అక్కడ నుంచి కొంచెం పుల్ బ్యాక్ వస్తుందండి. ఎప్పుడైతే హ్యూజ్ వాల్యూమ్ ఒకప్పుడు 100 రోజు బాగా హ్యూజ్ అయిందండి వాల్యూమ్. సో ఆ రోజు మనకి ఈ స్టాక్కు ఒక 97 అయినప్పుడు 2.3 crores వాల్యూమ్ అయింది ఆ రోజు. సో అక్కడ నుంచి మనకి ఒక పుల్ బ్యాక్ అనేది మనం చూస్తున్నామండి. అక్కడ నుంచి మళ్ళీ ఆ లెవెల్ మళ్ళీ టచ్ కాలేదండి. సో అక్కడ నుంచి కొంచెం అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. ఈ నుంచి ఇక్కడ ఇన్ కేస్ తీసుకున్నా కానీ మీరు ఒకసారి 110కి ఆ రేంజ్కి కూడా వస్తుంది. 106 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఒకసారి ఒక నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు మీకు మళ్ళీ ఈ స్టాక్ 153-160 వెళ్ళే రేంజెస్ కనిపిస్తున్నాయండి ఈ స్టాక్లో. సో బయాన్ డిప్స్గా నేను చెప్పుకుంటాను ఈ స్టాక్ని. సో మీ దగ్గర తీసుకోవాలనుకుంటే ఇక్కడ కొంచెం ఒక 50% తీసుకొని కింద ఒకసారి 110-106 ఆ రేంజ్కి వచ్చినప్పుడు 25% మీరు తీసుకుంటే మీ కపుల్ ఆఫ్ డేస్లో మీకు మంచి గుడ్ రిటర్న్స్ వచ్చే స్టాక్ అండి ఇది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి బాలకృష్ణ. హలో. హలో, యా చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. యా చెప్పండి బాలకృష్ణ గారు. యూపీఎల్ షేర్లు కొన్నారంటే యూపీఎల్ ఎంతలో తీసుకున్నారు? 647 అండి. ఓకే. తర్వాత డిక్సన్ టెక్నాలజీస్ తీసుకున్నానండి. సెకండ్ స్టాక్ ఏంటన్నారు? డిక్సన్ టెక్నాలజీస్. ఓకే, డిక్సన్ ఎంతలో తీసుకున్నారు? 2767 అండి. ఓకే, ఇవన్నీ లాంగ్ టర్మ్ కింద తీసుకున్నారా? రెండు కూడా షార్ట్ టర్మ్ మీతోనా? లాంగ్ టర్మ్ అండి. ఓకే. హోల్డ్ చేస్తా ఎగ్జిట్ కమ్మంటారా? యా ఓకే అండి. యూపీఎల్ స్టాక్ తీసుకున్నారండి మీరు 647లో. సో మీ ప్రైస్ కంటే ఒక 5 రూపీస్ ఎబోనే ఉందండి ఈ స్టాకు. సో మనం కొంచెం కన్సాలిడేషన్ చూస్తుంటే ఒక ఫాల్ తర్వాత ఈ స్టాక్ ఒక కరెక్షన్ తర్వాత ఈ స్టాక్ మనకు ఒక పుల్ బ్యాక్ చూస్తున్నామండి. సో ఏదైతే మొన్న 7 days బ్యాక్ మీకు ఒక ఈ స్టాక్ కరెక్షన్ వచ్చిందో సో అక్కడ 564 అనేది మనకు 200 డిఎంఏ ఉండేనండి. సో దాని కింద మనకు క్లోజ్ పడలేదు. అక్కడ నుంచి కొద్దిగా రికవరీ అనేది చూసాం. సో ఈ స్టాక్ ఇప్పుడు కొంచెం ఒక స్టాక్ మంచి అంటే అప్ సైడ్లో కనిపిస్తుందండి ఈ స్టాక్ ఇప్పుడు. ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ మీరు ఎగ్జిట్ ఇక్కడ మీకు ఇక్కడ స్టాప్ లాస్ 624 అనేది మీరు క్లోజింగ్ బేసిస్ మీద పెట్టుకుంటే దాన్ని మీకు అప్ టు 690, 92, 700 ఆ రేంజ్కి వచ్చే కనిపిస్తుందండి ఈ స్టాక్ని. సో ఇప్పుడు ఇక్కడ యావరేజ్ ఏం చేయకండి 5-6 రూపీస్ దగ్గర. సో మీరు అప్ సైడ్లోనే ఉన్నారు కాబట్టి క్లోజింగ్ బేసిస్ పైన 624 స్టాప్ లాస్ పెట్టుకొని ఈ స్టాక్ని. సో అప్ సైడ్ మీకు 700, 690 ఆ రేంజ్కి వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. ఇంకోటి మీరు డిక్సాన్ స్టాక్ అన్నారు 2700లో మీరు తీసుకున్నారు ఈ స్టాక్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది కరెక్షన్ జోన్లోనే ఉంది ఈ స్టాకు. సో కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనకు ఒక పుల్ బ్యాక్ చూస్తున్నామండి ఈ స్టాక్లో. సో కొద్దిగా వీక్ ఉంది. సో మీకు ఇక్కడ యావరేజ్ చేయకండి
ఉన్న స్టాక్ని హోల్డ్ చేయండి. ఇన్ కేస్ మీ రేంజ్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. మీ రేంజ్కి ఆ దరిదాపులో ఒక 200 రూపీస్ బిలో ఉన్నా కానీ మీరు అక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే స్టాక్ చాలా వీక్ అయిపోయింది. ఈ నుంచి మీరు రిస్క్ కూడా చాలా బేర్ చేయాల్సి వస్తుంది. సో మొన్నటి లో ఏదైతే ఉందో 2000 దాని కింద ఒకసారి క్లోజింగ్ పడితే మళ్ళీ ఈ స్టాక్ని మీరు 1500 ఆ రేంజ్లో చూడాల్సి వస్తుందండి. సో ఒకసారి చూసుకోండి. ఈ స్టాక్లో కొంచెం మీ ప్రైస్ దగ్గర దరిదాపులో వచ్చినాక కానీ 2500 ఆ రేంజ్కి వచ్చిన తర్వాత కూడా మీరు స్టాక్లో ఎగ్జిట్ అయిపోమని చెప్తానండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ నుండి సత్య. హలో, నమస్తే మేడం. నమస్తే సత్య, చెప్పండి. ఈ నిఫ్టీ 11,800 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చండి ఈ వీక్ క్లోజింగ్ 11,800 పుట్ తీసుకోవాలనుకుంటున్నారు. హలో, అవునండి. ఓకే అండి. సో మీకు ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్సే ఉందండి. రేపే ఎక్స్పైరీ ఉందండి. సో నేనైతే ఇక్కడ మీకు తీసుకోమని సజెస్ట్ చేయాలండి. సో కొద్దిగా నెక్స్ట్ వీక్కి అయితే మీరు తీసుకుంటే బాగుంటుంది. రేపు ఒక్క రోజు కోసం మీరు ఇప్పుడు ఇక్కడ తీసుకొని రిస్క్లో పడడం కరెక్ట్ కాదండి. సో కొంచెం చూసి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూస్తే ఫినాన్స్ స్పేస్ గ్రూప్లో అటు బజాజ్ ఫినాన్స్ కావచ్చు, బజాజ్ ఫిన్సర్వ్ కూడా చూసుకున్నట్టయితే కొంత అవుట్ పర్ఫామ్ చేయడం చూసాము ప్రీవియస్ ఒక ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ క్రితం కనుక చూస్తే. బట్ కొంతవరకు చూసుకున్నట్టయితే ఈరోజు లాస్ట్ ఈ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్గా కనుక చూసినట్టయితే కొంత ఫ్లాట్ టు స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ మోడ్లోనే ఇవి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఒక అప్ మూవ్ తర్వాత ఇవి కొంత కరెక్షన్కి లోన్ అవుతున్నట్టు కూడా మనం భావించవచ్చు. సో ముఖ్యంగా ఈ 2 స్టాక్స్ పైన మీ వ్యూ ఏంటంటారు? అటు టెక్నికల్స్ వైజ్లో కావచ్చు, సపోర్ట్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయంటారు? బజాజ్ ఫైనాన్స్ సెక్టర్లో కొద్దిగా బుల్ ట్రెండ్లో ఉందండి ఈ స్టాకు. మనకి ఏదైతే 3530 మనకి అక్కడ నుంచి మనకి నాన్ స్టాప్గా మనం చూస్తున్నాం. ఈ స్టాక్ హయ్యర్ హైస్లో ఉన్న స్టాక్ అండి ఇది బజాజ్ ఫైనాన్స్. సో ఇప్పుడు 3700 ఉందండి. సో ఒకసారి 3575. సో అది మనకి షార్ట్ టర్మ్ ప్లేయర్స్ అక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్న టైం అండి. సో మీరు అక్కడ ఎంట్రీ తీసుకుంటే బెటర్ అండి ఈ స్టాక్లో. సో హయ్యర్ హై స్టాక్ ఉందండి. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఇప్పుడు 3575 మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈ స్టాక్ అక్కడ మీరు ఎంట్రీ పాయింట్ తీసుకున్నారనుకోండి, కపుల్ ఆఫ్ నెక్స్ట్ రిజల్ట్స్ వరకు మీకు ఇది మళ్ళీ 4200 ఆ రేంజ్కి వెళ్ళే వ్యూ నాకు కనిపిస్తుందండి ఈ స్టాక్లో. అలాగే బజాజ్ ఫిన్సర్వ్కి వస్తే ఈ స్టాక్ కూడా అంతేనండి. యాక్చువల్గా ఇది కూడా అప్ ట్రెండ్లో ఉంది. కొంచెం ఈ మంత్ సిరీస్ మనకు కొంచెం 3 డేస్ నుంచి కొంచెం కన్సాలిడేషన్ అవుతుందండి. సో అక్కడ నుంచి రిట్రేస్మెంట్ తీసుకుంటాడా అనేది చూడాలండి. రిట్రేస్మెంట్ తీసుకుంటే మళ్ళీ మనకి ఈ స్టాక్ 300 రూపీస్ మనకి డిప్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుందండి ఈ స్టాక్లో. సో 300 డిప్లో ఆల్మోస్ట్ ఇప్పుడు 200 రూపీస్ డిప్ వచ్చేసింది. ఇంకో 200 డిప్ వచ్చిన తర్వాత ఈ స్టాక్లో మీరు ఎంట్రీ తీసుకొని ఆ నుంచి మరి పుల్ బ్యాక్ అయితే ఈ స్టాక్ మళ్ళీ 9100 ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ నాకు కనిపిస్తుందండి ఈ స్టాక్లో. ఎందుకంటే హయ్యర్ హైస్లో వెళ్తున్న స్టాక్స్ని ఎప్పుడైనా మీరు చూస్ చేసుకుంటే మాత్రం విన్నర్స్ ఎప్పుడు విన్స్ అవుతూనే ఉంటారండి. సో నా వ్యూ ప్రకారం మీరు హయ్యర్ హై స్టాక్లో ఉన్నారు కాబట్టి తీసుకున్నా కానీ మంచి వ్యూ అండి. కరెక్షన్లో తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ వస్తే అట్లాగే మీకు 50-60 రూపీస్ అనేది పుల్ బ్యాక్ ర్యాలీ అనేది అలాగే వచ్చేస్తాయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి శిల్ప. హలో, శిల్ప గారు చెప్పండి. ఎంతలో సెల్ చేశారు? 88. ఓకే, ఇంట్రాడేకి సెల్ చేశారా? లేదండి, పొజిషన్గానే సెల్ చేశాను. ఓకే, షార్టింగ్కి వెళ్ళారు. అశోక్ లేలాండ్ 88లో సెల్ చేశారు పొజిషనల్లో. యాక్చువల్లీ మొన్నటి హై ఏదైతే ఉందో మేడం 93 అనేది అది మీకు స్టాప్ లాస్ ఉంటుందండి. సో ఇన్ కేస్ కిందకి రావాలంటే మాత్రం దీని కింద పడాలి. 84 కింద క్లోజింగ్ పడితేనే మీకు మళ్ళీ మొన్నటి లో ఏదైతే ఉందో 80 రూపీస్ ఆడిదాకా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుందండి. సో ఇప్పుడు మీరు ఇన్ కేస్ సెల్ చేసా అంటున్నారు, ఇక్కడ నుంచి షార్టింగ్కి వెళ్ళారు. ఒకసారి చూసుకోండి. ఇన్ కేస్ ఇది క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 94 రూపీస్ మీరు క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇన్ కేస్ దీని అబోవ్ క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ స్టాక్ అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తాయండి. మళ్ళీ 100, 102 ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇక్కడ నుంచి ఎందుకంటే ఒక కరెక్షన్ తర్వాత ఒక పుల్ బ్యాక్ వచ్చింది ఈ స్టాక్లో. ఇక్కడ మనకి ఏంటంటే ఒక రెసిస్టెంట్ జోన్ దగ్గర ఉందండి 20 DMA. సో ఈ నుంచి అప్ సైడ్గా డౌన్ సైడ్ అనేది కొద్దిగా రిస్క్ ఉంటుందండి. సో ఇలాంటి దగ్గరలో మనం ప్లేయర్స్కి ఎంట్రీ పాయింట్ లాంగ్కే వెళ్ళాలి కానీ షార్ట్కి అయితే వెళ్ళకూడదండి ఇలాంటి స్టేజ్లో. సో ఒకసారి చూసుకోండి మేడం. ఈ స్టాప్ లాస్ 94 అనేది క్లోజింగ్ బేసిస్ మీద మీరు పెట్టుకొని మీరు స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి, కాల్స్తో పాటుగా మనం మెయిల్స్ కూడా చూద్దాము. శివరామ్ మెయిల్ చేశారు. అపాక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా, లేదు ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఎక్కడ తీసుకున్నారు మేడం? ప్రైస్ మెన్షన్ చేయలేదు. IPO నుండి హోల్డ్ చేస్తూ వస్తున్నారు. సో ఇది కంటిన్యూ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు IPO అయినప్పుడు ఇది 197 ఓపెనింగ్ ప్రైస్ ఉందండి.
సో మీరు ఇక్కడ కొంత బుక్ చేసుకోవడమే బెటర్ అండి నా వ్యూ ప్రకారం. మళ్ళీ ఇన్ కేస్ కిందికి వచ్చినప్పుడు యాడ్ చేసుకొని ఇక్కడ బుక్ యాడ్ చేసుకుంటే బెటర్. ఇక్కడ కొంతగా బుక్ చేసుకోవాలి, ఎందుకంటే అప్రాక్సిమేట్లీ మనకి ఐపీఓ అయిన తర్వాత 900కి వెళ్ళింది. సో మీరు అక్కడ కూడా ఎగ్జిట్ అయ్యే మీకు ఆపర్చునిటీ కనిపించింది. సో ఇప్పుడు స్టాక్ చూస్తే కొద్దిగా 900 నుంచి మనకి ఇప్పుడు మళ్ళీ 250 లెవెల్కి వచ్చిన ఛాన్స్ కనిపిస్తున్నాయండి. సో మొన్నటి లో ఏదైతే ఉందో 233, అది దాని కింద క్లోజ్ అయితే మళ్ళీ కరెక్షన్ వచ్చే మోడ్ ఉంటుందండి స్టాక్లో. సో మళ్ళీ 180 ఆ రేంజ్కి వస్తుంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ మీది ఏదైతే ప్రాఫిట్ ఉందో ఇక్కడ మీరు 75% బుక్ చేసుకోమని చెప్తాను. ఇంకా కింద లోయర్స్లో వస్తే మాత్రం కొన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఏదైతే మళ్ళీ మీరు ప్రాఫిట్లో ఉంటారో అవి మీకు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి ఈ స్టాక్లో నేను. సో ప్రస్తుతానికైతే ఈ స్టాక్లో మీ ఉన్నాయి కాబట్టి మీరు 75% బుక్ చేసుకోమని చెప్తాను. 100% బుక్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో దీనికంటే మంచి బెటర్ స్టాక్స్ ఉన్నాయి. మీరు ఆల్మోస్ట్ ఆల్ ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి నేను బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. అభినవ్ గౌడ్ మెయిల్ చేశారు. వర్ధమాన్ టెక్స్టైల్స్ 1100లో తీసుకున్నారు, హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా అని అడుగుతున్నారు. వర్ధమాన్ టెక్స్టైల్స్ 1100లో తీసుకున్నారు. ఇది కొద్దిగా కరెక్షన్ మోడ్లో ఉందండి. సో 1100లో మీరు తీసుకున్నారు. సో ఇన్ కేస్ ఒకసారి 1050 ఆ రేంజ్కి వచ్చినప్పుడు కొన్ని యాడ్ చేసుకొని 1200 ఆ రేంజ్కి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. ఈ స్టాక్లో కొద్దిగా వీక్ ట్రెండ్లోనే ఉంది స్టాక్, కొంచెం చూసుకొని. సో ఈ లెవెల్స్లో ఒకసారి నేను చెప్పిన లెవెల్స్లో ఒకసారి మీరు ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ తీసుకుంటే బెటర్ అండి ఆ స్టాక్లో. నాగేశ్వర్ మెయిల్ చేశారు. పాండీ ఆక్సైడ్ కెమికల్స్ గురించి అడుగుతున్నారు. అరౌండ్ 2300 షేర్స్ని 536లో తీసుకున్నారు. సో కారణం ఏంటంటారు? కంటిన్యూస్ ఫాల్కి హోల్డ్ చేసుకోవచ్చు. పాండీ ఆక్సైడ్ కెమికల్స్. ఇది స్టాక్ స్ప్లిట్ అయినట్టు ఉందండి ఈ స్టాకు. సో 231 ఉందండి. సో స్టాక్ చాలా వీక్ అయిపోయిందండి ఈ స్టాకు. సో మీరు ఏదైతే ఉందో పొజిషన్స్ అవి మీరు ఇక్కడ నుంచి లాస్ బుక్ చేసేసుకొని సో వేరే స్టాక్స్లో వెళ్ళడం బెటర్ అండి. స్టాక్ చాలా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు తీసుకున్న ప్రైస్ నుంచి చాలా బేర్ చేశారు లాస్. సో ఈడియా ఇంకా లాస్ బేర్ చేయాలి, ఇంకా జీరో అయ్యేదాకా చూడకండి. సో ఈ నుంచి కొద్దిగా షిఫ్ట్, మీరు ఏదైతే ఉందో మీ స్టాక్ని షిఫ్ట్ టు అనే వేరే స్టాక్, దీపక్ నైట్రేట్, టాటా గ్లోబల్ లాంటి స్టాక్స్లో మీరు షిఫ్ట్ చేసుకోవడం బెటర్ అండి నా వ్యూ ప్రకారం చూస్తే ఇక్కడ. ఓకే, శ్రీకాంత్ మెయిల్ చేశారు. ఎస్కాట్స్ 140 షేర్స్ని యావరేజ్ ప్రైస్ ఒక 572లో తీసుకున్నారు. ఓవరాల్ లాస్ట్ 1 మంత్గా హోల్డ్ చేస్తున్నారు. సో ఆటో సెక్టర్ పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి ఈ స్టాక్లో నుండి ఎగ్జిట్ అవ్వమంటారా, లేదు స్టిల్ ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. 572లో తీసుకున్నారు. 572లో తీసుకున్నారండి. ఇప్పుడు 575 ఉందండి కరెంట్ మార్కెట్ ప్రైస్. సో నా ప్రకారం మీరు ఏదైతే ఉన్నారో 3 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారు. సో ఇక్కడ మీరు ఇప్పుడు బుకింగ్ చేసుకోకుండా ఉంటే బెటర్ అండి. ఏదైతే ఇప్పుడు నేను చెప్తానో అది మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసేసి 524 ఆ ప్రైస్, అది మీరు క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకుంటే పుల్ బ్యాక్ వస్తే మాత్రం 680, 690 ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి ఎస్కాట్స్లో. సో మొన్నటి ఏదైతే 3 months ఫాల్ ఉందో ఈ మంత్ మనకి ఈ సిరీస్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చిందండి స్టాక్లో. సో ఆ పుల్ బ్యాక్ మనకి సస్టైన్ అవుతుందా అనేది అంటే 3 days నుంచి ఏదైతే 20 DMA ఉందో దాని ఎబోవ్ క్లోజ్ అవుతుంది. కరెక్షన్ తర్వాత ఏదైతే ఉందో అది మనకు క్లోజింగ్ పడతా ఉంది 20 days. ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుందండి నాకు. సో మీరు క్లోజింగ్ బేసిస్ పైన ఒకసారి 524 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు కొన్ని డేస్లో కొంతగా మీరు 565, 556, 600 ఆ రేంజ్కి వచ్చే ఛాన్స్, 680, 600 వచ్చే రేంజ్ ఛాన్స్ నాకు కనిపిస్తున్నాయండి ఈ స్టాక్లో. సో ఒకసారి 524 అనేది క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకొని ఈ స్టాక్ ఆ రేంజ్కి వచ్చిన తర్వాత 600 ఆ రేంజ్కి వచ్చిన తర్వాత మీరు బుకింగ్ చేసుకోవడం బెటర్ అండి ఈ స్టాక్లో. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. చైతన్య మెయిల్ చేశారు. ఆర్కామ్ తీసుకున్నారు. అరౌండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఒక 3 monthsకి కానీ 6 months వ్యూతో కానీ ఆర్కామ్కి వెళ్ళొచ్చు అంటారా? పదే చెప్తుంటామండి, ఇలాంటి చిన్న స్టాక్స్లో వెళ్ళి అనవసరంగా లాస్ బేర్ చేయడం కంటే పెద్ద స్టాక్లో 5-6 షేర్స్ వచ్చినా మీకు అది బెటర్ అండి. సో 1 రూపీకి మీకు ఈ స్టాక్లో మీకు ఏం రిటర్న్స్ ఇస్తుందండి? అది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఈ స్టాక్స్లో చూస్తూనే ఉన్నాం 18 రూపీస్ నుంచి ఇప్పుడు 1 రూపీకి అయిపోయింది. ఇలాంటి పెన్నీ స్టాక్స్ని మీరు అవాయిడ్ చేయడమే బెటర్ అండి నా ప్రకారం. సో గో టు ఫ్రంట్ లైన్ స్టాక్స్కి వెళ్ళండి. సో మీకు గుడ్ రిటర్న్స్ ఇస్తుంది. సో ఇన్ కేస్ మీకు పడ్డ 50-60 రూపీస్ మళ్ళీ మీ పుల్ బ్యాక్ వచ్చినా కానీ మీకు ఆ స్టాక్స్లో మళ్ళీ మీకు మంచి రికవరీ గెయిన్ అనేది వస్తుందండి. సో అలాంటి స్టాక్స్ని చూడండి సార్, అవి మీకు అడ్వైజబుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇలాంటి చిన్న స్టాక్స్ని కరెక్షన్స్ మోడ్స్లో మీరు తీసుకుంటాము, 1 రూపీ అయిపోయింది, 2 రూపీస్ అయిపోయింది చెప్తే తర్వాత లాస్ట్ చాలా బేర్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం కీప్ వాచింగ్. మీరు తీసుకున్న తర్వాత కూడా కొంచెం వాచ్ చేస్తూ ఉండాలి. 3-5 డేస్కి ఒకసారి మీరు వాచ్ చేస్తుంటే మీకు కూడా అనలైసిస్ వస్తుంది స్టాక్ మార్కెట్లో.
సో అలా మీరు ఏ స్టాక్స్ పికప్ చేయాలో, ఏ సెక్టార్స్ పికప్ చేయాలో అనేది మీకు వ్యూ తెలుస్తూ ఉంటుందండి. ఓకే అండి, ఇక ఫైనలీ మార్కెట్స్ ఆ ట్రెండ్ వైజ్లో చూస్తే అదే ట్రెండ్ అనేది మార్కెట్స్లో కొనసాగుతూ రావడం చూస్తున్నాము. ఒక ఫ్లాట్ ట్రెండ్ అనేది అబ్సల్యూట్ ఫ్లాట్ రేషియోలో మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి. సో ముఖ్యంగా ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? ఈరోజు ఒక రేంజ్లో ఒక రేంజ్లో నిన్న సెకండ్ హాఫ్లో మనకి నిఫ్టీ బాగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో మనకి కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చిందండి. సో అలాగే ఈరోజు మనకి ఇది రెసిస్టెంట్ జోన్లో ఉందండి నిఫ్టీ. ఎప్పుడైతే 12,005 12,010 ఆ రేంజ్లో మనకి క్లోజ్ పడితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది అప్ సైడ్ ఉంటుందండి. సో నా వ్యూ ప్రకారం ఇప్పుడు చూస్తుంటే మనకి 819 అనేది 20 DMA ఉంది. ఇది మనకి సపోర్ట్ జోన్గా ప్రకటిస్తామండి. ఈరోజు దాని కింద క్లోజ్ పడితేనే మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది కింద మనం చూస్తాము. అప్పటివరకు ఈ రేంజ్లోనే ఉండొచ్చు. సో ఈ ఎక్స్పైరీ కూడా అంతగా ఏమనిపించట్లేదండి. ఈ వీక్లీ ఎక్స్పైరీ రేపు టుమారో. సో 830 రేంజ్, 12,005 12,020 ఈ రేంజ్ మధ్యలోనే నిఫ్టీ అనేది కన్సాలిడేషన్ అవుతుందని నా వ్యూ ప్రకారం చెప్తున్నానండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా సో మనకి అంతగా ఏం అనిపించట్లేదు. 30,954 అండ్ 31,490 ఈ రేంజ్లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వ్యూ ప్రకారం చూస్తుంటే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్లోకి వెళ్తే నిఫ్టీ ఒక 3 పాయింట్స్ పాజిటివ్గా 11,913 వద్ద మూవ్ అవుతుండగా, సెన్సెక్స్ 12 పాయింట్స్ పాజిటివ్గా 39,829 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 85 పాయింట్స్ పాజిటివ్గా 31,369 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సచివాలయం. స్టేడియం.